అంటే దీనికి n+1 C0 యాడ్ చేసి ఎంతైతే యాడ్ చేస్తావో అంత సబ్ట్రాక్ట్ నీకు ఆన్సర్ వస్తుంది. ఏం సార్ ఇదంతా ఎందుకంటే ఆన్సర్ రావాలి. ఈ అడ్జస్ట్మెంట్ అంతా ఆన్సర్ రావడానికి ఇదంతా చేస్తాం. రాకపోతే ఆన్సర్ చేయాలకపోతే కనుక ఫుల్ మార్క్స్ ఆ రూపంలో తెచ్చి రాయకపోతే. సో దాని ప్రకారం 1/n+1 ఇంటూ ఎక్స్, దీనికి n+1 C0 యాడ్ చేస్తున్నా ప్లస్ n+1 C1 ఇంటూ ఎక్స్ ప్లస్ n+1 C2 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ n+1 C2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. చాలండి, సరిపోతాయిలేండి. అది కూడా అవసరం లేదులేండి. ఇది ఇంకొక టర్మ్ వచ్చింది కదా, సరిపోతుంది. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఆ టర్మ్ ఈ టర్మ్ రాయకపోయినా కూడా సరిపోతుంది. ప్లస్ అండ్ సో ఆన్ ఇది రాయి n+1 Cn+1 into x to the power of n+1 into x to the power of n+1. ఇప్పుడు ఇది అనుకో, nc0 ప్లస్ nc1 ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ncn అనుకో, ఇది ncn ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n+1. ఇది ఇప్పుడు చెప్పిన ఫార్ములా రూపంలో లేదా? ఇది ఇంకా 1 plus x whole to the power of n is equal to nc0 plus nc1 into x plus nc2 into x square plus and so on plus ncn into x to the power of n. ఇక్కడ ఈ ఫార్ములాలో బైనామియల్ కోఎఫిషియంట్ అప్పర్ నెంబర్ ఏముంది? n ఉంది. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఇక్కడ ఈ బైనామియల్ కోఎఫిషియంట్స్ లో అప్పర్ నెంబర్ ఏముంది? n ఉంది. ఇక్కడ n ఉంది కాబట్టి ఇక్కడ పవర్ n వచ్చింది ఈ బైనామియల్. అదే ప్రకారము 1/n+1 ఇంటూ ఇక్కడ n ప్లేస్ లో సేమ్ అదే ఫార్ములా. n ప్లేస్ లో ఏముంది? n+1 ఉంది. అంటే ఇక్కడ ఈడ n ప్లేస్ లో ఇదే చూసుకో, ఇదే